ఇప్పుడు మీరు రాసినటువంటి సుమారు 1500 సంకీర్తనల్లో అయ్యా అన్నమయ్య పద సాహిత్యం ఎక్కువగా కనిపిస్తుంది. అవునండి. అయితే ఈ 500 సంవత్సరాల క్రితం ఈ భాష ఉందని, అదే భాషని మీరెందుకు ఫాలో అవుతున్నారు? అసలు ఇది ఫాలో అవడానికి తర్వాత మీకు కూడా అభినవ అన్నమయ్య అని కూడా బిరుదు పొందారు కాబట్టి ఈ భాష పట్ల మీకు ఆసక్తి ఎలా కలిగింది? భక్తి భావం ఈ రెండే ఆసక్తి అండి. భక్తి ఉన్న చోట మనం ఏ దేవతను ఉపాసన చేస్తూ ఉన్నామో అంటే ఆయన మా కులదైవం. కులదైవాన్ని పట్టుకునేటప్పుడు ఆ కులదైవానికి పూర్వాశ్రమంలో ఏ గురువులు అయితే ఉన్నారో వారు ఎవరెవరైతే ఆయన్ని కొలిచి ఉత్కృష్ట పరమపదాన్ని వదిలేరో వారి తాలూకు భావజాలం కొంత మనం వెంటాడుతూ ఉంటుంది. అదే భావజాలం అంటాం. ఇప్పుడు మనందరూ ఇక్కడ కలిసాం, అందరూ ఒకే రకమైన మనసుతో ఉన్నవాళ్ళం కాబట్టి మనం ఇక్కడికి వచ్చి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది, ఒకరి భావాలు ఒకరు పంచుకోవడం జరుగుతుంది. దీన్ని భావజాలం అంటాం. దాన్ని సత్ సంగం అని కూడా అంటాం. ఎప్పుడైతే సంఘం మారిందో భావజాలం మారిపోతుంది. ఆ విధంగా స్వామిని మనం ఉపాసిస్తున్నామంటే ఆయన ఉపాసించడం కంటే కూడా వెనకాల ఉన్నటువంటి వాళ్ళని ఉపాసిస్తున్నట్టే లెక్క. మరి ఆ మహానుభావుని ఉపాసించి ఆయనలో లీనమైన మహానుభావుడు అందకాంశతో పుట్టినటువంటి అన్నమాచార్యుల వారు. అయితే అమ్మవారికి సంకీర్తన రాయాలని నాకు సంకల్పించినప్పుడు నేను మొట్టమొదటి అమ్మవారి చరిత్ర తీసుకొచ్చినప్పుడు మా గురువు గారికి అంకితం ఇచ్చాం. సిద్ధేశ్వర భారత స్వామికి అంకితం ఇచ్చాం. పెద్దలు మీలాంటి పెద్దలు ఏమన్నారంటే తిరుమల తిరుపతి దేవస్థానం పంపించండి అన్నారు. పంపించాం. అప్పట్లోని ఈ రచయితలకి ధన సహాయం చేసినటువంటి కమిటీ ఒకటి ఉంటుంది. అక్కడ 10 మంది పండితులు ఉంటారు. దానికి ప్రయాగ రామకృష్ణ గారిని సీనియర్, ఆయన చైర్మన్ గా ఉండేవారు. ఆయన ఆధ్వర్యంలో ఈ పుస్తకాన్ని చదివి వారు ఆ రోజుల్లో నాకు 25,000 రూపాయలు స్వామివారి ముద్ర అన్నట్టు వచ్చింది. అంటే అమ్మత ప్రసాదంతో పాటు అయ్యే ప్రసాదం కూడా అందింది. దీన్ని మనం దేవస్థానానికి ఇచ్చేద్దాం అనుకున్నాం. కొన్నాళ్ళు అమ్మారు కూడా. కొన్న వాళ్ళు మళ్ళీ కొన్ని అడిగేవారు. అది చెప్పేది ఆవిడ, బాబా పుస్తకాలు ఎప్పుడు వస్తాయండి, మన జనాలు అడుగుతున్నారండి. అమ్మ మనదే ఉంది, వారు అడిగితే మనం ఇస్తాం, బతిమలాడితే ఇవ్వకూడదు, గ్రంథ సంప్రదాయం కాదని, దాన్ని అవమానించినట్టు అవుతుందని. వారు అడగలేదు, మనం ఇవ్వలేదు. అయితే నేను అనిపించింది అంటే స్వామి దగ్గరకు వచ్చింది మళ్ళీ స్వామి భక్తులకి వెళ్ళాలి కాబట్టి ధర్మ ప్రచారం కోసం మనం ఇస్తున్నాం ఈ పుస్తకాన్ని. మన పీఠానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక పుస్తకం వెళ్తుంది. ఇప్పుడు మీరు సుమారు అయితే మీరు అడిగిన దానికి నేను అమ్మవారి చరిత్ర అయితే తీసుకెళ్ళాం. అమ్మవారి మీద సంకీర్తన రాయాలని నాకు సంకల్పం కలిగినప్పుడు నేను అంతవరకు ఆసువుగా చెప్పడం నాకు తెలియదు. అసలు ఆసువుగా చెప్పడం చూసి ఆశ్చర్యపోతుండేవాడిని. అలాంటిది నేను చెప్పాలి అనుకుని నాకు అనిపించినప్పుడు మా ట్రస్ట్ లో ఒక లీగల్ అడ్వైజర్ ఒక ఆయన మోహన్ గారని, జగన్మోహన్ రావు గారు ఉండేవారు. ఆయన మన 1 టౌన్ లో ఉన్నటువంటి అమ్మవారి కోవిలకి వెనక భాగంలోనే సుమారు 800 సంవత్సరాల చరిత్ర గల వెంకటేశ్వర కోవిలు ఉంది. అక్కడ ఎంబరు మన్నారు అనేది ద్రవిడ పదం. ఎంబరు అంటే గొప్ప, మన్నారు అంటే గౌరవవంతుడు. ఆ రోజుల్లో భగవద్ రామానుజాచార్యుల వారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి శిష్యులు ఆయన ఒకరు. వారు ఈ విశాఖపట్నం వచ్చినప్పుడు స్వామివారు విశాఖపట్నం వచ్చారు, అంటే సింహాచలానికి వచ్చారు రామానుజాచార్యుల వారు. అక్కడ ఒక మహానుభావుడు ఉన్నాడు, ఆయనే శ్రీకాంత కృష్ణ శాస్త్రి గారు. ఆయన కృష్ణమాచార్యులు, శ్రీకాంత కృష్ణమాచార్యుల వారు మొట్టమొదటి జానపదం కాదు, పద కవిత పితామహుడు ఆయన్నే అంటారు. కానీ జీవుడు వేరు, భక్తుడు వేరు. ఎంత గొప్పవాడని జీవుడే, దేవుడు దేవుడే. వారి మధ్య ఆ సన్నన తెర కరిగిపోయి వారిద్దరికి కలిసిపోయారు. ఎంత కలిసిపోయారంటే వీరు పాడుతూ ఉంటే స్వామి వచ్చి నాట్యం చేసేవారు అర్ధరాత్రి పూట. అంతటి మహానుభావులు అయినప్పుడు ఇంకేముంది, స్వామి నావాడే కదా అనేటువంటి భావన కలిగినప్పుడు ఆయన చిన్న అహంకారం. ఎందుకంటే జీవుడు కదా, జీవుడు అనేవాడికి ఎక్కడో గత జన్మ చేసుకున్న సంస్కారాలన్నీ వెంటబడుతూనే ఉంటాయి, అది పక్కదో పట్టిస్తూ ఉంటాయి. అది తెలియక చిన్న అహంకారం, స్వామి నావాడు, నేనేం చెప్తే వింటాడు. ఈ అహంకారం కనుక తీసేస్తే ఆయన మోక్షణ పాత్రుడు అవుతాడు కదా, స్వామికి ప్రీతి పాత్రుడు అవుతాడు కదా అని ఆయన్ని సక్రమ మార్గంలో పెట్టడం కోసం స్వామివారు అక్కడికి వచ్చడం జరిగింది. రామానుజాచార్యుల వారు మీరు సింహాచలం వెళ్తున్నప్పుడు ఇలా పరిక్రమ చేస్తుంటే ఒక మూల స్వామివారి విగ్రహం ఉంటుంది. అక్కడ కూర్చుని ఓ రోజు ఆయన ధ్యానం చేస్తూ ఉంటే ఆయన శిష్యులుగా విష్ణు సహస్రనామం చెప్పేవారట. ఆయన విష్ణు సహస్రనామం చెప్తూ ఉంటే స్వామి హంసరూపంలో పైన విమానం పక్కనే ఒక చెప్తా ఉంటదండి. ఆ చెప్తాలో హంసరూపం వచ్చి చూసి స్వామి వినేవాడట. ఆయన చూసి పరమానందం ఈయన చెప్తుండడు, శిష్యులు చెప్తుండేవాడట విష్ణు సహస్రనామం. అయితే అదే సమయానికి ఈ శ్రీకాంత కృష్ణమాచార్యుల వారు స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ, అయ్యో ఎక్కడో దెబ్బల దేశం నుంచి వచ్చారు కదా, మనం పలకరించాలని కూడా ఆయనకు ఎందుకు అనుకరించలేదు. చూసి అలా వెళ్ళిపోయేవాడట.
ఆయన నవ్వుకున్నాడు. నవ్వుకొని ఒక రోజు వచ్చాడట. వచ్చి స్వామి నేను పలానా నేను అక్కడి నుంచి వచ్చాను, మీ వైభవం గురించి నేను విన్నాను స్వామి, చాలా సంతోషంగా మనం చూడడం అంటే నవ్వేసి ఊరుకున్నారట. నాది ఒక చిన్న విన్నపం స్వామి అన్నారు. చెప్పండి అన్న. మీరు ప్రతిరోజు స్వామి దగ్గర లోపలికి వెళ్ళిన తర్వాత స్వామి మీరు సమాగమంలో ఉంటారని విన్నాను. ఆ సమయంలో మీకు ఏమైనా అవకాశం ఉంటే ఒక చిన్న ప్రశ్న నా గురించి ఒక్క స్వామివారిని అడగానంటే ఏమిటి అన్నాడు. పైన ఒక సన్యాసి ఉన్నాడు, ఆయనకి ఈ జన్మలో మోక్షం ఉంటుందా అని అడగండి స్వామి అంటే అలాగే అని వెళ్ళిపోయారట ఆయన. ఆ రోజు రాత్రి స్వామి యథాతథంగా వారిని లోపల పంపించేసి బయట తాళాలు వేసి వెళ్ళిపోయారు. ఈయన పాడడం ప్రారంభం చేశారు. ఆయన వచ్చి నాట్యం చేయడం ప్రారంభిస్తున్నారు. అంతా ఇప్పుడు స్వామి సుప్రభాత సేవకు వెళ్ళిపోతున్న సమయంలో స్వామి ఒక్క విషయం స్వామి, పైన ఎవరు ఒక ఆయన సన్యాసి వచ్చారు, పాపం మనల్ని అడగమన్నారు స్వామి అంటే ఆయన పక్కున నవ్వి ఇచ్చివాడా, నేను ఆయనకు మోక్షం ఇవ్వను కాదయ్యా, నాకే ఆయన మోక్షం ఇవ్వాలి ఆయన చెప్పేసరికి ఈయనకి ఒక్కసారి అంటే నాకేనన్నా అన్నారు. నాకే లేనప్పుడు నీకెలాగ వస్తుంది అన్నారు. అనగానే ఒక్కసారి ఆయనలో ఉన్న అహంకారం దెబ్బతిన్నారు. స్వామిని తిట్టడం ప్రారంభించి ఇక నువ్వు ఎదగో ఇలాగే ఉంటావు అన్నట్టండి స్వామిని. నీ రచనలు కూడా అలాగే ఉంటాయిలే అన్నారు. ఆ విధంగా ఆయన ఎదగలేదు, ఈయన ఎదగలేదు. ఈ మధ్య కాలంలో ఎవరో ఒక ఏవో గారు వచ్చి వాటిని పైకి తీసి ఇప్పుడు ఏవో ఆ దేవస్థానం వేస్తున్నారు. అంతవరకు కూడా కానీ పద కవిత పితామహుడు అంటే జానపద సాహిత్యంలో, మన అచ్చతెలుగు సాహిత్యంలో మొట్టమొదటి సాహిత్యం అన్నమయ్య వారిదే. వారు ఉపయోగించిన ప్రతి పదం కూడా తత్సమాలు తద్భవాలే, అంటే సంస్కృతం నుంచి తప్పు తెచ్చుకున్న పదాలే. అన్నమయ్య ముందు కవులు ఉన్నారు, ఆది కవి నన్నయ్య ఉన్నారు, కవిత్రయం తిక్కన ఎర్ర ప్రగడ ఇలాంటి మహానుభావులు ఉన్నారు. వీరు రాసిన కవిలో మీరు చూడండి అన్ని తత్సమ పదాలు కనిపిస్తాయి. సారమతి కవీంద్ర ప్రసన్న కథా కలితార్థ యుక్తులు అంటాడు ఆయన నన్నయ్య. సారమతి అంటే ఏమిటి, కథా కలితార్థ యుక్తులు అంటే సంస్కృత పదాలే కదా, వాటిని తిరిగించారు ఆయన. వెలిగించి వాటిని ఉపయోగించడం జరిగింది. అంటే తత్ సమం, తత్ అంటే సంస్కృతం, సమం అంటే దానికి సమానమైంది. తద్భవం అందులోంచి వచ్చినవి, మూలం సంస్కృతమే. కానీ అచ్చ తెలుగులో స్వామిని అభివర్ణించేటువంటి ఒకే ఒక సాహిత్యం అన్నమయ్యది.